హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్త్రీ కథలు 100 ఏళ్లలో వచ్చిన ప్రభావవంతమైన కథలు పునఃకథనం ఆర్ రీటెల్లింగ్ బై మహమ్మద్ కదీర్ బాబు. ఈ రీటెల్లింగ్ ఆర్ పునఃకథనం అనేది మహమ్మద్ కదీర్ బాబు చాలా చక్కగా దాన్ని ప్రొఫెషనలైజ్ చేశాడు. అంటే ఒక కథని ఎవరో రాసిన ఒక కథనాన్ని తీసుకొని తన పర్స్పెక్టివ్లో అక్కడక్కడ కొంచెం జోడించి ఆ కథను మళ్ళీ చెప్తాడు. ఎసెన్స్ ఉంటుంది, బట్ కొంత కథను కొంత పాత్రల ఇవి మారుతుంటుంది. దాన్ని పునఃకథనం అంటాడు మహమ్మద్ కదీర్ బాబు. ఈ పుస్తకంలో ఒక 50 మంది స్త్రీ కథలు రాశాడు. తన అంతట తను నాకు ఇచ్చిన బుక్ గిఫ్ట్ ఇది. దాంట్లో ఒక కథ చదుదాం. ఈ కథ పేరు జేబు, రచయిత్రి పాటిబండ్ల రజని. దీనికి కదీర్ బాబు పోపు డబ్బాల మీసం అని పేరు పెట్టుకున్నాడు. కొడుకు తోశాడు మెడ మీద చేయి పెట్టి. సొంత కొడుకు బాగుపడితే చూడలేకున్నావా నువ్వు అని తోశాడు. కింద పడింది, వెన్ను చెదిరింది, గుండె అంచుని పట్టుకు వేళ్లాడే ఆత్మ ముక్క చెక్కలైంది. డాక్టర్ని పిలిస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే అదో ఖర్చు. పోయే ప్రాణం ఎలాగో పోతుంది కదా అని భర్త కొడుకు నిమిషాలు లెక్కబెడుతున్నారు. జేబు రమణమ్మ మంచాన్ని తీసుకుంటూ ఉంది. చివరి క్షణాల్లో ఆమెకు ఏమనిపిస్తూ ఉంది? చిన్నప్పుడు తల్లిని చూసింది. ఏమండి కొంచెం డబ్బులు ఇస్తారా, సరుకులు తెప్పించాలి. ఏమండి కొంచెం డబ్బులు ఇస్తారా, పిల్లల స్కూల్కి ఫీజు కట్టాలి. ఏమండి కొంచెం డబ్బులు ఇస్తారా, దర్జీ సాహిబ్కి జాకెట్ కూలి అని అడగటమే పని. చేయి సాచి దీనంగా నిలుచొని దయకోసం ఎదురు చూసే బిచ్చగత్తెల. తండ్రి ఇచ్చేవాడు, ఏసడిస్తూ ఇచ్చేవాడు, కేకరించి ఊస్తూ ఇచ్చేవాడు. ఎక్కడి నుంచి ఇచ్చేవాడు? జేబులో నుంచి ఇచ్చేవాడు. అంటే డబ్బులు జేబులో ఉంటాయన్నమాట, అక్కడి నుంచే వస్తాయన్నమాట. ఆ విషయం అర్థమయ్యాక అంతా తేటతెల్లం అయిపోయినట్టుగా వెంటనే తల్లిని జాకెట్కి జేబు పెట్టుకోమని మోరటం మొదలెట్టింది. జేబు పెట్టుకో అమ్మా, డబ్బులు వస్తాయనేది. అంతేనా? ఒకరోజు ట్రంక్ పెట్టిలోని జాకెట్ ఎత్తుకెళ్ళి స్వయంగా జేబు కుట్టించుకొని వచ్చింది. ఊళ్ళో ఇది వింత, జనానికి నవ్వు. అందుకే జేబు రమణమ్మగా పిలవటం మొదలుపెట్టారు. కానీ ఈ పేరుతో పాటు జ్ఞానము బుర్రలోకి ఎక్కించుకుంది. ఉత్తగా జాకెట్కి జేబు కుడితే డబ్బులు రావని, జేబు అనేది చొక్కాకే ఉండాలని, అది నాన్నే వేసుకోవాలని, అప్పుడే అందులో డబ్బులు వస్తాయని ఆమె తెలుసుకుంది. కానీ ఏమిటి చేయడం? తాను కూడా జేబుతో పుట్టలేదు, జాకెట్తోనే పుట్టింది. పెళ్ళయ్యాక తల్లి పాత్రలోకి తాను దూరినట్టుగా అనిపించేది. భర్తకు ప్రతిదీ లెక్క, కనపడేవి కనపడనివి అన్ని చిట్టాపద్దులు అతడి చేతుల్లోనే ఉండేవి. బియ్యానికింత, పప్పులకింత, ఉప్పులకింత, చాకలకింత, మంగలకింత, పెరట్లో కసుబుడిచేందుకింత, మంగికింత, పైసా పైసా చూసి మిగిలింది బీరువాలో పెట్టి తాళాన్ని జేబులో పెట్టుకుని తిరిగేవాడు. విసుగ్గా ఉండేది. అరే మగడా, ఆడదానికి అక్కర పడదగ్గ ఖర్చులు చాలా ఉంటాయరా అని అరిచి చెప్పాలనిపించేది. వీధిలో గాజుల మలారం వెళుతుండగా, సాయంత్రాన సువాసన లేసే మల్లెలు వెళుతుండగా, బిందెకు కళాయి వేసే మనిషి వచ్చినప్పుడు, బావిలో పడ్డ రాగి చెంబు బయటికి తీయాలని మనిషిని కుదిర్చినప్పుడు, చెల్లెలి కూతురు వచ్చి పెద్దమ్మ పండగకు అమ్మ బట్టలు కొనలేనంటుంది, నువ్వైనా లంగా జాకెట్ కుట్టించు అని భంగపోయినప్పుడు, కొంగు ముడిలోనో పోపు డబ్బాలోనో 4 డబ్బులు ఉండాలిరా వెతవా అని చెప్పాలనిపించేది. కానీ ఆ డబ్బులు దొరికేవి కాదు. అవి ఉండేవి జేబులో మాత్రమే ఉండేవి, తనకు లేని జేబులో. అప్పటి నుంచి అంతా గమనించి చూసేది. పొలంలో దిగి పొద్దస్తమానం పెళ్ళాన్ని చాకిరీ చేస్తే కూలి డబ్బులకు వచ్చేసరికి మొగుడు తన్నుకెళ్ళేవాడు. ఆడది ఒక ఇంటి పని మనిషిగా హోనమైతే నెల జీతంపై తాళి కట్టినవాడు హక్కు చెలాయించేవాడు. రైతుతో పాటు రైతు భార్య కూడా చెమట చిందిస్తే వడ్ల డబ్బులన్నీ రైతుకే. కూరగాయలు వీధిలో అమ్ముకొస్తే లెక్క చెప్పాల్సింది భర్తకే. అంతెందుకు, గవర్నమెంట్ అనేక పథకాలు ప్రకటిస్తుంది, అవన్నీ మగాళ్ళకే. వాళ్ళ పెళ్ళాలు ఏం చేయాలి? మట్టి నెత్తిన పోసుకోవాలా? ఎన్నైనాను ఆడదానిది భలే పనికిమాలిన బతుకులే టీచరమ్మ అందు ఒకరోజు టీచరమ్మతో. టీచరమ్మ ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యి జేబు రమణమ్మ ఇంట్లో గది అద్దెకి తీసుకుంది. భర్తకు వేరే ఊరిలో ఉద్యోగం, టీచరమ్మకి ఇక్కడ. నీ పరిస్థితి మాకులా అన్యాయం కాదు కదమ్మాయి, నీ జీతం డబ్బులు ఊరాగా నీవేగా అని అడిగింది. టీచరమ్మ ఏం చెబుతుంది? కడుపు చింపుకుంటే కక్క శ్వాసన కొడుతుంది. పెళ్లికి ముందు తండ్రి ఆమె జీతానికి హక్కుదారు, పెళ్ళయ్యాక మొగుడు పెత్తందారు. నెల రోజుల క్రితం స్వతంత్రించి 100 రూపాయలు ఖర్చు పెట్టుకున్నందుకు మొగుడు తలవాచేలా చివాట్లు పెట్టాడు. జేబు రమణమ్మ కనీసం ఇది అన్యాయం అని గ్రహించి దాన్ని తిరగొట్టాలని ప్రతిఘటించింది. తను ఆస్పృహలో కూడా లేదే. మంచం మీద జేబు రమణమ్మ తీసుకుంటూ ఉంది. ఎడంగా గదిలో టీచరమ్మ బాధపడుతూ ఉంది. ఏదో పలకరించే వంకతో కోడలు వచ్చింది. కాఫీ తాగుతావా టీచరమ్మ? కాఫీ దేవుందిలేమ్మా, అసలేం జరిగింది? కోడలి కంట్లో నీళ్లు పొంగాయి. గొడవ నీకు తెలిసిందేగా టీచరమ్మ, నా పేరున పొలం ఉంది, నా పెళ్లిలో మా అమ్మ వాళ్ళు పెట్టారు, దాన్ని నమ్మి డబ్బు తీసుకురావాలని మా ఆయన. మామగారు ఎప్పటి నుంచో ఒకటే నస. ఈ గొడవ తీరేలా లేదు, ఆ డబ్బులేవో తెచ్చి దరిద్రాన్ని వదిలించుకుందామని చివరికి బయలుదేరబోయాను. కానీ అత్తమ్మ అడ్డుపడింది, పోనీకుండా నిల్చుంది. ఏమే, అది అమ్మి డబ్బంతా తెచ్చి నీ మొగుడికి ఇచ్చి ఇంకా ఏ ఆధారం లేదని తేలాక ఇంట్లో బికారి బతుకు బతకదలుచుకున్నావా? పొలం అమ్మనే వద్దు అంది. అంతే. ఆయన కోపం వచ్చి తల్లిని కూడా చూడకుండా అత్తమ్మ మీద చెయ్యెత్తి ఒక్క తోపు తోసేసరికి
బయట ఎవరో పెద్దగా ఏడ్చారు. అంటే జరగాల్సిన పనులు సాగనంపడానికి పురమాయింపులు చూడాల్సిన సమయం వచ్చేసింది. స్నానానికి పట్టండి అన్నారు ఎవరో. చివరి స్నానం. నలుగురు కలిసి పడుతూ ఉంటే ఆ కదలకు కుచ్చెల నుంచి ఏదో పడింది. ఏమిటని చూశారు. సంచి. ఇంతకాలం జేబు రమణమ్మ జేబులా భావించిన సంచి. మొగుడి దగ్గర ప్రాధేయపడే ప్రాణిలా మిగలకుండా ఆమెను కాపాడిన సంచి. భరోసాగా బతకనిచ్చిన సంచి. ఆ జేబు కూడా ఆమెతో పాటు ఉంచండి, లేదంటే జీవుడు కట్టెను వదలదు అన్నారెవరో. అలాగే చేశారు. ఆడవాళ్లకు ఏం కావాలో గ్రహించి అందుకోసం పెనుగులాట చేసిన జేబు రమణమ్మ తతిమా పనిని తోటి వాళ్ళకు సూచించి లోకానికి వీడ్కోలు చెప్పింది. ఇక కొత్త పాఠాలు మొదలెడతాను అనుకుంది టీచరమ్మ స్థిరంగా. తనకు ఉండాల్సిన జేబు గురించి, ఊళ్ళో ప్రతి స్త్రీకి ఉండాల్సిన జేబు గురించి గ్రహింపు కలిగించే పాఠాలు అవి. కథ ముగిసింది. పాటిబండ్ల రజని జేబు కథ ఇది. నగ తప్ప నగదు స్త్రీకి అందుబాటులో లేకుండా చేయటం పెద్ద మగ మాయ. ఆస్తి లేకుండా చేయటం, ఉద్యోగానికి దూరంగా పెట్టడం, పనిచేసి ఏదైనా సంపాదించినా ఆ డబ్బు ఆమె చేతుల్లో లేకుండా చేయటం చాలా దారుణంగా కొనసాగుతూనే ఉంది. పైగా ఏనుగంత చాకిరీ చేయించుకొని ఆడవాళ్లకు సాధ్వీమణి, ఉత్తమ ఇల్లాలు బిరుదు ఇచ్చి అదే కరెన్సీగా వాళ్ళ చలామణికి ఇస్తారు టక్కరి మగవారు. కానీ నామ తిలకాలతో ఇల్లు గడవదు. సంసారంలో ఇద్దరి బాధ్యత ఉంటుంది. కానీ డబ్బు నిర్వహణ మాత్రం మగాడు తన జేబులో అట్టి పెట్టుకొని స్త్రీని భంగపడేలా చేస్తాడు. విడాకులు సులువు కాదు కనుక పిల్లలతో తెగదింపులు సామాన్యం కాదు కనుక మగాళ్ళ ఆటలు సాగుతున్నాయి. కానీ ఆర్థిక అసమానత్వం వల్ల రగిలే ఆడవాళ్ళ ప్రతిస్పందనకే రూపం వస్తే ఈ మగాళ్ళ జేబులు చిరిగిపోతాయి, పరువులు పిగిలిపోతాయి. జేబు కింద ఉన్న గుండె గడగడలాడి అమ్మున విరగబడుతుంది.